అందరికీ నమస్కారం. ఈరోజు కథకి స్వాగతం. ఈరోజు కథ ఉపనిషత్తులలోని చిన్న కథ 'బంగారు ముంగీస అద్భుతమైన గంజి'. అన్నం పరబ్రహ్మ స్వరూపమని అంటారు. అదేవిధంగా అన్నాన్ని వృధా చేయకూడదు, పారేయకూడదు అని మన పెద్దలు చెప్తారు. అన్నం విలువను మరియు అన్నం పెట్టేవారి యొక్క ఉదారతను, గుణాన్ని తెలియచేసే కథ ఈ 'బంగారు ముంగీస అద్భుతమైన గంజి' కథ. మన అవసరానికి మించి ఏదైనా ఉన్నచో దానిని పంచుకోవలనన్న సంగతిని కూడా తెలియజేస్తుంది ఈ కథ. ఒకసారి ఇద్దరు గొప్ప వేద పండితులు మధ్యాహ్న భోజనానికి కూర్చున్నారు. వారు తమ భోజన పళ్ళాలను ఆహార పదార్థాలతో పైదాకా నింపుకుని తినటం మొదలు పెట్టబోతూ ఉండగా ఒక చిన్న కుర్రవాడు అకస్మాత్తుగా అక్కడికి వచ్చాడు. నాకు చాలా ఆకలిగా ఉంది, నాకు కొంత ఆహారం దొరుకుతుందా అని అడిగాడు. ఇద్దరు పండితులు ఆ ప్రశ్నకి ఇబ్బంది పడ్డారు. ఆ పిల్లవాడిని సందేహంగా చూశారు. ఇది గ్రహించిన ఆ పిల్లవాడు, నేనొక బ్రహ్మచారిని, నేను బ్రహ్మమును లేదా భగవంతుని అనుసరిస్తాను అని అన్నాడు. బహుశా భగవంతుడే ఆ పిల్లవాని రూపంలో వచ్చాడేమో. వారికి ఏమీ అర్థం కాలేదు, మిన్నకుండిపోయారు. ఆ యువ బ్రహ్మచారికి లేదు అని చెబితే ఒప్పుకునేలా లేడు. ఆ పిల్లవాడు దృఢంగా ఇంకా చెప్పడం కొనసాగించాడు. భగవంతుడు మన వద్దకు ఎన్నో రూపాలలో వస్తాడు. కేవలం భౌతికమైన కళ్ళతో మాత్రమే అతడిని చూడగలం అనుకోకూడదు. ఆహారం కూడా భగవంతుడి ఒకానొక రూపమే. ఎప్పుడైనా భగవంతుడే మీ వద్దకు భౌతిక రూపంలో వచ్చి ఆహారాన్ని అడిగితే మీరు కాదంటారా అని అన్నాడు. ఆ ఇద్దరు జ్ఞానులు సిగ్గుపడ్డారు, కానీ మిన్నకుండిపోయి సాయపడలేదు. అప్పుడు ఆ బాలుడు, నేనొక కథ చెబుతాను అన్నాడు. ఒకానొకప్పుడు పస్తులున్న ఒక కుటుంబంలోని నలుగురు భోజనానికై కూర్చున్నారు. ఇంతలో ఆకలితో ఉన్న ఒక వృద్ధ ప్రయాణికుడు తలుపు తట్టాడు. అతడు తమందరికంటే ఎక్కువ ఆకలితో ఉన్నాడని గ్రహించి ఆ కుటుంబ పెద్ద తన పాత్రలోని గంజిని అతడికి ఇచ్చాడు. ఆ ప్రయాణికుడు దానిని ఒక్క గుక్కలో పూర్తి చేసి వారి వైపు ఆకలి నిండిన కళ్ళతో చూశాడు. అతడింకా నీరసంగా ఉండడం చూసిన ఆ గృహస్థుడి భార్య తన పాత్రలో ఉన్న దానిని కూడా అతనికి ఇచ్చింది. దానిని తాగిన తర్వాత కూడా అతడు ఆకలితోనే ఉన్నాడు. అతడి కొడుకు కూడా తన పాత్రలోని దానిని కూడా అతనికి ఇచ్చాడు. చివరికి ఆ కుటుంబంలో అందరికంటే చిన్నది అయిన అతడి కూతురు కూడా తన పాత్రలోని గంజిని ఇచ్చివేసింది. వచ్చిన ఆ అతిథి వారందరి వాటాలను తాగివేసిన తర్వాత ఒక దివ్యమైన వెలుగుగా మారిపోయాడు. ఆ అతిథి మారువేషంలో ఉన్న భగవంతుడు. నేను మిమ్మల్ని పరీక్షించటానికి, ఇంకా నిజమైన ఆతిథ్యం అంటే ఏమిటో మొత్తం లోకానికి చాటి చెప్పేందుకు ఇలా వచ్చాను. మీరు చేసిన ఈ పని చరిత్రలో రాయబడుతుంది. చక్కని పరిపూర్ణమైన ఆతిథ్యానికి నిజమైన ఉదాహరణగా మళ్ళీ మళ్ళీ చెప్పుకోబడుతుంది అని భగవంతుడు అన్నాడు. అప్పుడు ఆ దివ్య ప్రాణి మాయమయ్యాడు. అప్పుడు ఒక చిన్న ముంగీస ఆ ఇంటిలోకి ప్రవేశించి అక్కడ కారిన గంజి చుక్కలను నాలుకతో నాకడానికి ప్రయత్నించి క్రింద జారిపడింది. ఆహారం దాని ఒంటికి అంటుకున్న చోటంతా బంగారు రంగులో మెరిసిపోయింది. కొంతకాలం తర్వాత ఒక ధనవంతుడైన మహారాజు తన దేశంలోని పేద ప్రజలకు ఏర్పాటు చేసిన ఓ విందు ప్రదేశానికి ఆ ముంగీస చేరింది. నేలపై మళ్లీ మళ్లీ పొర్లుతున్న ముంగీసను చూసిన మహారాజు కుతూహలంతో ఎందుకలా చేస్తున్నావని అడిగాడు. అప్పుడది, మహారాజా, మీరు గొప్ప దానగుణంతో విందు ఏర్పాటు చేస్తున్నారని నాకొకరు చెప్పారు. తినకుండా వదిలిపెట్టిన ఆహారంపై దొర్లితే నా శరీరం బంగారు రంగులోకి మారుతుందేమోనని చూడటానికి ఇక్కడికి వచ్చాను. చాలా కాలం క్రితం ఒక పేదవారి ఇంట్లో ఇలా జరిగింది. అలా ఇక్కడ జరగలేదని చూసి బాధపడుతున్నాను. అందువల్ల ఈ విందు ఆ పేద కుటుంబం దానగుణానికి ఏమాత్రం సరిపోదు అంది. తమ ఎదుట పళ్ళాల నిండా ఆహారం నింపుకున్న ఆ పండితులిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఆ బాలుడు చెప్పడం కొనసాగించాడు. ఆ పేద కుటుంబం చేసినట్లుగా నేను మీ మొత్తం ఆహారాన్ని నా కోసం త్యాగం చేయమని అడగడం లేదు. నేనడిగేదంతా కేవలం దానిని నాతో పంచుకోమని మాత్రమే. దానివల్ల మీరు అతిగా తినడం వల్ల వచ్చే అజీర్ణం నుండే కాక మిగిలిన ఆహారాన్ని
వ్యర్థంగా పారవేయడం అనే పాపం నుండి కూడా రక్షించబడతారు. ఆహారం మీరు కష్టపడి సంపాదించినప్పటికీ అది దైవ ప్రసాదమే. ఇది విన్న ఆ పెద్దలు సిగ్గుపడి తమ వద్ద ఉన్న ఆహారాన్ని ఆ కుర్రవాడితో పంచుకున్నారు. ఈ కథ ద్వారా ఆహారము విలువ తెలిసినవాడు ఆహారాన్ని ఎప్పుడూ నిందించకూడదు. ఆహారాన్ని మరింత సమృద్ధిగా పండించవచ్చు కాక అతిథులకు ఆహారం లేదు అనవద్దు. తల్లి, తండ్రి, గురువు మరియు ముఖ్యంగా అతిథులను దైవంగా భావించాలి. అవసరానికి మించి ఏదైనా ఉన్నచో దానిని ఇతరులకి పంచుకోవాలి. భోజనం ముగించిన ప్రతిసారి కళ్ళు మూసుకొని భగవంతుని స్మరిస్తూ అన్నదాత సుఖీభవ అను నినాదాన్ని అలవరుచుకోవాలని ఈ కథ యొక్క ఉద్దేశ్యము. కథను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.